కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13-14 వచనాల్లో మనం చూస్తే, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలు నీ మేకల మందలు దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడతావు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు. నీ పశువులలో గాని గొడ్డుతనం ఉండదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందువల్ల? నువ్వు ఒక్కదానివి దేవుని మాట వినడం వల్ల. చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదములు. నువ్వు ఒక్కనివి దేవుని మాట వినడం వల్ల, నువ్వు ఒక్కదానివి దేవునికి లోబడి దేవుని మాట వినడం వల్ల కలిగేటువంటి గొప్ప ఫలితాలు ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చే ఫలితాలు. అందుకే మనం ఏమనుకుంటున్నామంటే, దేవుడట అన్ని విధాలుగా ఆశీర్వదించాలని అందరినీ కూడా ప్రతిరోజు కూడా నా పిల్లలు నా సన్నిధికి వచ్చి ఎప్పుడు నా మాట విని నాకు లోబడి జీవిస్తారో వాళ్ళ బ్రతుకులను బాగు చేస్తా, వారిని అన్ని విధాలుగా నేను ఆశీర్వదిస్తానని ఎదురు చూస్తున్నాడట ఆయన.